అందరికీ నమస్కారం. ఈరోజు సంగిశెట్టి శ్రీనివాస్ గారు రాసినటువంటి 2 పుస్తకాల ఆవిష్కరణ సమావేశంలో పాల్గొంటున్నటువంటి మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ సమావేశంలో కీలక ఉపన్యాసం ఇవ్వడానికి విచ్చేసినటువంటి మిత్రులు ప్రొఫెసర్ దార్ల వెంకటేశ్వర గారు, అట్లాగే విమానం విస్తృత దళిత చైతన్యం పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ప్రసంగించే సోదరుడు ప్రొఫెసర్ చింతకింది కాసిం గారు, ఈరోజు సంగిశెట్టి శ్రీనివాస్ గారు రాసినటువంటి 2 పుస్తకాల ఆవిష్కరణ సమావేశంలో పాల్గొంటున్నటువంటి మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. కొమ్ము రజిత గారు ఉన్నారు, డాక్టర్ కోయి కోటేశ్వరరావు గారు ఉన్నారు, అట్లాగే దప్పొల్ల రమేష్, డాక్టర్ ఎంఏ మాలిక్, స్కై బాబా, చాలామంది మిత్రులు ఉన్నారు. అందరికీ మరోసారి అభినందనలు చెప్తూ, నేనేం పెద్ద పుస్తకం అంతా మాట్లాడడానికి ఏం రాలేను. ఒకటి, ఎందుకో సరిగ్గా ఒక 10-12 రోజుల క్రితం నేను సంగిశెట్టి శ్రీనివాస్ గారితో మాట్లాడాలనుకున్నా. అనిపించిన తర్వాత ఇంకా సండే అనుకున్నా, కరెక్ట్ సండేనే అనుకున్నా. మండే చేయాలనుకున్నా, చేయలే. ట్యూస్డే చేద్దాం అనుకున్నా, ఏదో పని ఒత్తిళ్ళలో తిరుగుతూ ఉన్నా. థర్స్డేనో ఫ్రైడేనో సంగిశెట్టి శ్రీనివాసరావు గారు ఫోన్ చేసి, సార్ ఇట్లా పుస్తకావిష్కరణ సభ ఉన్నది, మీరు రావాలంటే నేనే మీకోసం ఫోన్ చేద్దాం అనుకుంటున్నా, మీరు ఎందుకు చేద్దాం అనుకున్నారు చెప్పండి అంటే, నాకు చాలా ఆనందం అనిపిస్తుంది మీ రచనలు చూస్తుంటే. ఎప్పుడో ఒకసారి మీతో ఫోన్లో మాట్లాడాలని అనిపించింది, అందుకు చేద్దాం అనుకున్నా తప్ప నాకు మీటింగ్ పెడుతున్నారని కానీ నన్ను పిలుస్తారని తెలియదు, అందుకు చేద్దాం అనుకున్నా. అట్లా కోయిన్సైడ్గా మేమిద్దరం అన్న ఆలోచన, వారు నన్ను ఇట్లా ఇన్వైట్ చేయటం అనేది నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టుగా గత 3 దశాబ్దాలుగా ఒకే అంశం మీద తెలంగాణ దళిత ఉద్యమ చరిత్ర మీద బహుశా నిరంతరం ఒకే ఎజెండా కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తులు చాలా అరుదు. అందులో డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ గారని నేను చాలా బలంగా నమ్ముతున్నా. చాలామంది చాలా పనులు చేస్తారు, మధ్యలో ఇంకొక పని తీసుకుంటాం, కానీ ఎక్కడ పోయినా అదే పని మీద నిరంతరం కృషి జరుపుతూ ఉన్నారు. ఇప్పుడు వారు రాసినటువంటి అనేక పుస్తకాలు, ఆయన సహరచయితగా చేసినటువంటి అనేక పుస్తకాలు, ఆయన సంపాదకీయంలో వెళ్ళినటువంటి జర్నల్స్, ఇవన్నీ కూడా వారిలో ఉన్నటువంటి నిబద్ధతను, వారిలో ఉన్నటువంటి పట్టుదలను, వారు ఆకాంక్షిస్తున్నటువంటి అంశాలను చాలా ప్రస్ఫుటంగా చెప్తా ఉన్నాయి. కాబట్టి అలాంటి ఒక నిబద్ధత గల గొప్ప మేధావి మనకు ఈ జనరేషన్స్లో ఉండటం చాలా ఆనందకరంగా ఉన్నది, చాలా సంతోషంగా ఉంది. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు చెప్పడానికి మాత్రమే ఈ మీటింగ్కి వచ్చాను. రెండవ అంశం ఏంటంటే, నేను కొంచెం ఆ పుస్తకాన్ని చూసిన, మొత్తం చదివే వీలు కాకుండే, తప్పకుండా చదువుతాను. ఆ పుస్తకం చదువుతుంటే ఒక భాగ్యరెడ్డి వర్మ గురించి నాకు అర్థం కాలే. ఒక భాగ్యరెడ్డి వర్మతో పాటు మొత్తం దళిత ఉద్యమ చరిత్ర, ఇంకా ముందుకెళ్ళి భారతదేశ వ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద వచ్చినటువంటి పుస్తకాలు, ఆ పుస్తకాల్లో జరుగుతున్నటువంటి డిబేట్స్, వాటన్నిటినీ పుస్తకాల్లో పరిచయం చేయటం అనేటువంటిది చాలా అరుదు. మనం ఆయన దానితో పాటు అసలు ఇప్పటి వరకు భాగ్యరెడ్డి వర్మ మీద వచ్చినటువంటి పుస్తకాలు, అందులో కనిపించినటువంటి గ్యాప్స్ ఐడెంటిఫై చేసి వాటన్నిటిని కూడా రాతపూర్వకంగా రికార్డు చేయగలిగితే
భవిష్యత్ తరాలకి ఎంతో ఉపయోగపడుతుందని భావించి ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు. నేను అనుకుంటున్నా, మీరు ఇంతకుముందు దళిత చరిత్ర, దళిత రచయితలు వర్ధిల్లాలి అనేటువంటి నినాదం ఇచ్చారు. అది చాలా అవసరం. మనకు చరిత్ర తెలకుండా ఈ సమాజాన్ని ఇంకా స్ట్రెంథెన్ చేయడం కోసం కానీ, అర్థం చేసుకోవడం కోసం కానీ, లేదా మనం ఆశలు పెట్టుకోవడానికి కానీ అవకాశం ఉండదు. చరిత్ర తెలియకుండా చరిత్రను నిర్మించలేరని అంటారు. కాబట్టి ఆ కోణంలో ఈ తెలంగాణలో దళితులకు సంబంధించినటువంటి చరిత్ర మనం ఎంత లోతులోకి వెళితే అన్ని కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఈ జాతి నిర్మాణంలో కానివ్వండి, ఈ జాతి ఉత్పత్తిలో కానివ్వండి, ఈ జాతికి సంబంధించినటువంటి అనేక కోణాలలో ఆ యొక్క సెక్షన్స్ యొక్క కాంట్రిబ్యూషన్ వెలకట్టలేనిది. అలాంటి చరిత్ర ఎక్కడ రాయలేదు, ఎక్కడ ఉండదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి జనం అంతగా చదువుకున్న వాళ్ళు కాకపోవచ్చు, చదువుకున్న వాళ్ళు వాటిని రికార్డు చేసిన వాటిని ప్రచురించే అవకాశం లేకపోవచ్చు, ప్రచురించిన ఇంత మంచి ఆదరణ ఇచ్చేటువంటి రోజులు కాకపోవచ్చు. కానీ ఈరోజు డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ లాంటి వారు నిరంతరం చేసి, నాకు తెలుసు వారు ఈ పుస్తకాలు రాస్తున్నప్పుడు కానీ, పుస్తకాల కొరకు తాను చేస్తున్నటువంటి పరిశోధన కానీ చేస్తున్న క్రమంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు, విమర్శలు కూడా ఎదుర్కొని ఉంటారు. అయినప్పటికీ కూడా వాటిని నిలబడి, వాటిని తట్టుకొని ఒక ఎవిడెన్స్ బేస్డ్ హిస్టరీని నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం. చాలా మట్టుకు మాట్లాడుతాం పోతాం, కానీ ఒక ఎవిడెన్స్, ఇది ఎక్కడ ఉన్నది అంటే ఇది పలానా గోల్కొండ పత్రికలో ఉన్నది, ఇది ఎక్కడ ఉన్నది అంటే పలానా పత్రిక, అట్లా ఒక ఎవిడెన్స్ బేస్డ్ హిస్టరీని కనుక మనం నిర్మిస్తే తప్పకుండా భవిష్యత్ తరాలకి ఒక చాలా గొప్ప అవకాశాలని, గొప్ప సంపదనిచ్చిన వాళ్ళం అవుతాం. అవకాశాల కంటే కూడా మనకు సంపద అంటే డబ్బులే కాదు, సంపద అంటే కేవలం పదువులే కాదు, సంపద అంటే మనకు సంబంధించిన చరిత్ర. ఆ చరిత్ర తెలుసుకోగలిగితే ఆ జాతులు బాగుపడతాయి, ఆ ప్రాంతం బాగుపడతాయి. మనందరం తెలంగాణ ఉద్యమంలో బాగా పాలుపంచుకున్నప్పుడు ఏమనుకున్నామంటే, తెలంగాణ రాష్ట్రంలో వనరులు ఎట్లా దోపిడీకి గురవుతున్నాయి, మన ఉద్యోగాలు ఎట్లా వేరే వాళ్ళు కొట్టుకుపోతూ ఉన్నారు, మన సంపద మన ప్రజల కొరకు ఎందుకు లేదు అనేటువంటి అనేక మంది మీలాంటి రచయితలు రాయటం వల్ల, మీలాంటి రచయితలు పాటలు రాయటం వల్ల, చరిత్ర రాయటం వల్ల, కళాకారులు పాడటం వల్ల అనేక సమూహాలు, సకల జనులు దానికి స్పందించి ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. అట్లాగే అంతటితో సరిపోకుండా ఈ రాష్ట్రంలో మరుగున పడినటువంటి, ఈ రాష్ట్రంలో ఇప్పటికీ వెలుగులోకి లేనటువంటి అన్ని కులాల సాహిత్యాల్ని, అన్ని వర్గాల సాహిత్యాల్ని, అన్ని వర్గాల ప్రజల చరిత్రను కనుక మనం ప్రజల ముందు ఉంచగలిగితే, తెలుసుకోగలిగితే, భవిష్యత్ నిర్మాణం అనేటువంటిది, భవిష్యత్ విధి విధానాలు అనేటువంటివి భవిష్యత్ సమాజానికి ఒక ప్రామాణికంగా వాటి అవసరాలు తీర్చేటట్టుగా ఉంటాయని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ మీటింగ్లో హెచ్యు ప్రొఫెసర్ దార్ల వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, అట్లాగే సోదరుడు ప్రొఫెసర్ కాసిం గారు ఉన్నారు. వారు చాలా అనర్గళంగా చాలా గొప్పగా మాట్లాడతారు. మా అందరి తరఫున కూడా వారినే మాట్లాడాలని కోరుతూ ఈ అవకాశం కల్పించినటువంటి మిత్రులకు, పూలే అంబేద్కర్ అధ్యయన వేదిక వారికి, ఓపికతో ఆదివారమైన మీరు కూడా దీంట్లో పాలు పంచుకోవాలని వచ్చినాం. మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.